అయితే జువ్వలదిన్న హార్బర్ పై మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి మండిపడ్డారు. వైసీపీ నీచ రాజకీయం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఈ హార్బర్ ని 288 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని, ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని తెలిపారు. ఇవాళ జగన్ పర్యటనని మత్స్యకారులు బాయ్కాట్ చేశారని, అందుకే పక్క జిల్లాల నుంచి కార్యకర్తలను తెచ్చి మీటింగ్ పెట్టారని ఎద్దేవా చేశారు. ఇక్కడ మేము అటోనామస్ మేము బోర్డు తీసుకొస్తే ఆయన ఎందుకు చేయడానికి వెళ్ళాడు? అక్కడ ప్రజలు చిత్కరించినా తిరస్కరించినా నిస్సిగ్గుగా పోయి రాగద్వేషాలు ప్రాంతీయ విద్వేషాలకు వెళ్తున్నాడు. ఆయన ఎందుకు వెళ్ళింది? అక్కడ అయోమయం ఉంది. మత్స్యకారులు ఆయన మీటింగ్కి వెళ్ళకూడదు, అక్కడ బాయ్కాట్ చేసి వాళ్ళు దురా చేసుకున్నారు. దాన్ని బట్టి ఆయన ఎందుకు వెళ్ళాడో ఇక్కడ నుంచి మత్స్యకారులు కావాలని తీసుకెళ్ళేసి మాట్లాడించుకుంటున్నాడు. అక్కడ మా ప్రాంతం నుంచి కూడా ఒక 50 మందిని తీసుకెళ్లారు. మత్స్యకారులు కాదు వాళ్ళు. ఎందుకు తీసుకెళ్లారు? ఇక్కడి నుంచి జనాలు రావట్లేదని చెప్పి ప్రకాశం జిల్లాను తీసుకెళ్ళాల్సిన అవసరం ఉందా నీకు? లోకల్గా ఉన్నటువంటి మీటింగ్కి వెళ్ళకూడదని వాళ్ళు దురా చేసుకున్నారు. నువ్వు వద్దాయా, మాకేం అవసరం లేదు, మాకు ఎలా మాకు ప్రభుత్వం బాగానే చేస్తున్నా చెప్తున్నారు. ఇవన్నీ కాకుండా పులివెందులో నేను ఫిష్ మార్కెట్ పెట్టాను, మత్స్యకారులు నేను ఏదో చేశాను అంటే ఎలాగండి ఇది? విద్వేషాలు రెచ్చగొట్టడం కరెక్ట్ కాదు. ఆ ప్రాంత ప్రజలే రాకూడదని బాయ్కాట్ చేసే విషయం మీరు గమనించుకోండి.